ओम श्री गणेश शारद सद्गुरु मंगलमूर्तिभ्यो नमः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम ब्रह्मो अभिवादयमनः। ओम शांति शांति शांति। ओम ओंकारश्चात शब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा कंठं भित्वा विनिर्यातौ तस्मान् मांगलिका उभौ इति। ओम अथ ओम अथ ओम अथ वेदांत दर्शन అనుసారము జగత్ యొక్క సృష్టి. జగత్ సృష్టి ఆత్మ యొక్క అజ్ఞానం వల్లనే మనకు సచ్చిదానంద పరమాత్మ వివర్తముగా జగత్తుగా ఈ ప్రపంచంగా మనకి అనిపిస్తుంది. జగత్ సృష్టిని గురించి ఈ విధంగా చెప్తున్నారు. ఆత్మ అజ్ఞాన వివర్తః స్యాత్ భూత తన్మాత్ర పంచకం తన్మాత్ర పంచకాత్ జ్ఞాతం అంతఃకరణ పంచకం మనోబుద్ధిః అహంకారః చిత్తం జ్ఞాతృత్వం ఇతి అపి. ఈ శ్లోకముల యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఆత్మ యొక్క అజ్ఞానమే పంచభూత తన్మాత్ర ప్రపంచకముగా వివర్తము చెందుతున్నది. ఆత్మ యొక్క అజ్ఞానమే ఈ పంచభూత తన్మాత్ర ప్రపంచకంగా వివర్తం చెందుతున్నది. వివర్తము చెందుట అనగా సముద్రముగానే ఉంటూ అలలుగా, చిన్న అలలుగా, పెద్ద అలలుగా, బుడగలుగా, తుపరలుగా ఎలా అయితే వేరుగా అనిపిస్తుందో, వివర్తము చెంది ఉంటుందో, అలా పరమాత్మ ఆత్మతత్వం ఆత్మగా ఉంటూనే ఈ అవిద్య వలన, ఆత్మ గురించినటువంటి అవిద్య వలన, అజ్ఞానం వలన, ఆత్మ యొక్క అజ్ఞానమే పంచభూత తన్మాత్ర ప్రపంచంగా వివర్తం చెందుతుంది. ఈ ఆత్మ యొక్క అవిద్య వలన శబ్ద స్పర్శ రూప రసగంధములను పంచతన్మాత్రలు పుడుతున్నాయి. మొట్టమొదట ఈ ఆత్మతత్వం నుండి శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి పంచతన్మాత్రలు ఈ పుడుతున్నాయి. ఈ పంచ తన్మాత్రల నుంచి అంతఃకరణ పంచకము అనేది పుడుతుంది. ఈ పంచతన్మాత్రల నుంచి, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి పంచతన్మాత్రల నుంచి అంతఃకరణ పంచకము పుడుతూ ఉంది. ఏమిటి అంతఃకరణ పంచకం అని అంటే, 1 మనస్సు, 2 బుద్ధి, 3 అహంకారము, 4 చిత్తము, 5 జ్ఞాతృత్వము తెలుసుకోవటం అనేటువంటి అంతఃకరణ పంచకమే ఈ 5. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జ్ఞాతృత్వం అనే ఈ 5 వీటిని అంతఃకరణ పంచకమని చెబుతారు. అంతఃకరణం అనగా మనస్సు అని చెప్పవచ్చు. అంతఃకరణం అంటే మనస్సు. బుద్ధి, చిత్తాదులు మనోభేదములే కాబట్టి ఒక చోట అంతఃకరణ ద్వయమని, మరో చోట అంతఃకరణ చతుష్టయమని, ఇక్కడ అంతఃకరణ పంచకమని చెప్పటము దోషము లేదు. అంతఃకరణం అంటే మనస్సు. ఈ బుద్ధి, చిత్తాదులు మనోభేదంలే కాబట్టి ఒక చోట అంతఃకరణ ద్వయమని, మరొక చోట అంతఃకరణ చతుష్టయమని, మరొక చోట ఇప్పుడు ఇక్కడ అంతఃకరణ పంచకమని
చెప్పడం వలన ఎటువంటి దోషము లేదు. ఈ అహంకారము భూమి వలన పుట్టింది. అంటే జ్ఞాతృత్వము ఆకాశం నుంచి పుట్టింది. అహంకారం భూమి వలన పుట్టింది, జ్ఞాతృత్వము ఆకాశం నుంచి పుట్టింది. ఈ రెండు అంతఃకరణ ద్వయము అంటే కర్తృత్వంతో భాషిస్తున్నాయి. దీన్ని శ్లోక రూపంలో ఈ విధంగా చెప్తున్నారు. పార్థివః స్యాత్ అహంకారః జ్ఞాతృత్వం అవకాశజం కరణద్వయం ఏతత్ కర్తృత్వేన అవభాసతే. అహంకారం అనేది భూమి వల్ల పుట్టిందని, జ్ఞాతృత్వం ఆకాశం నుంచి పుట్టిందని, ఈ రెండు అంటే ఈ అంతఃకరణ ద్వయము కర్తృత్వంతో భాషించుచున్నాయని చెప్పారు. బుద్ధి తేజస్సు నుండి పుట్టింది, అగ్ని నుంచి బుద్ధి పుట్టింది. చిత్తము జలము నుంచి పుట్టింది, మనస్సు వాయువు నుంచి పుట్టింది. బుద్ధి స్యాత్ తైజసి చిత్తం ఆప్యం స్యాత్ వాయుజం మనః. బుద్ధి అగ్ని నుంచి తేజస్సు నుంచి పుట్టింది, చిత్తము జలము నుంచి పుట్టింది, మనస్సు వాయువు నుంచి పుట్టింది. ఈ భూతముల్లో పంచమహాభూతముల్లో మరలా ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా 5 గుణాలు కలవు. భూమ్యాది ఏకైక భూతస్య విజ్ఞేయం గుణపంచకం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి ఈ పంచభూతములలో మరలా ఒక్కొక్క దానికి అంటే ఆకాశానికి, వాయువుకి, అగ్నికి, జలానికి, పృథివికి ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా 5 గుణములు కలవు అని చెప్పారు. ఇంకా ఇలా చెబుతున్నారు. అహంకారః భువః ప్రాణః ఘ్రాణం గంధశ్చ పాయునా చిత్త అపానౌ తథా జిహ్వా రస ఉపాస్తౌ అపాంగుణాః. దీని తాత్పర్యం ఏమిటంటే, 1 అహంకారము, 2 ప్రాణము, 3 ఘ్రాణము అంటే ఈ ముక్కు, 4 గంధము, 5 పాయువు అంటే గుదము. ఈ 5 కూడా భూమి యొక్క గుణాలు. అహంకారము, ప్రాణము, ఘ్రాణము అంటే ముక్కు, గంధము, పాయువు, గుదము, ఈ 5 కూడా భూమి యొక్క గుణాలు. జలం యొక్క గుణాలు ఏంటంటే, 1 చిత్తము, 2 అపానము, 3 జిహ్వ అంటే నాలుక, 4 రసము, 5 ఉపస్థం అంటే జననేంద్రియము, సృజనేంద్రియము, మూత్ర విసర్జనేంద్రియము. చిత్తము, అపానము, జిహ్వ అంటే నాలుక, రసము, ఉపస్థ అంటే జననేంద్రియమైనటువంటి 5 కూడా జలము యొక్క గుణములు. ఇప్పుడు అగ్ని యొక్క గుణములు చెప్తున్నారు. బుద్ధ్యుదానౌ తథా చక్షుః ఉపపాదాస్తు తైజసాః మనోవాయోః వ్యాన చర్మ స్పర్శాః పాణిః గుణాః తథా. అగ్ని యొక్క గుణములు 1 బుద్ధి, 2 ఉదానము, 3 చక్షుస్సు అంటే కన్ను, 4 రూపము, 5 పాదము అనేటువంటి ఈ 5 కూడా తేజస్సు అగ్ని యొక్క గుణములు. అలాగే వాయువు యొక్క గుణాలు 1 మనస్సు, 2 వ్యానము, 3 చర్మము, 4 స్పర్శములు, 5 పాణి అంటే చేతులు అనేటువంటి 5 కూడా వాయువు యొక్క గుణములు. ఇప్పుడు ఆకాశం యొక్క గుణాలను చెబుతున్నారు. జ్ఞాతృత్వంచ సమానశ్చ శ్రోత్రం శబ్దశ్చ వాక్ ఖజాః. ఆకాశం యొక్క గుణాలు 1 జ్ఞాతృత్వము తెలుసుకోవటము, జ్ఞాతృత్వము, 2 సమానము అనే వాయువు, 3 శ్రోత్రము అంటే చెవి, 4 శబ్దం, 5 వాక్కు అనేటువంటి 5 అంశాలు
ఆకాశము యొక్క గుణములు. ఇప్పుడు ఏకైక సూక్ష్మ భూతేభ్యః పంచ పంచాపరే గుణా, అంటే ఒక్కొక్క సూక్ష్మభూతం నుండి, సూక్ష్మభూతం అంటే అపంచీకృత పంచమహాభూతము, ఒక్కొక్క సూక్ష్మభూతం నుండి మరలా 5 గుణాలు కలుగుతూ ఉన్నాయి. అవి ఏమిటనేది ఇక్కడ చెబుతున్నారు. సూక్ష్మమైన భూమి యొక్క గుణములు 5. అవి ఏమిటనంటే, 1 అస్థి అంటే ఎముకలు, 2 చర్మము, 3 మాంసము, 4 నాడులు అంటే నరములు, 5 రోమములు అంటే వెంట్రుకలు, కంఠానికి పైనుంటే కేశములని, కంఠానికి కిందనుంటే వాటిని లోమాలని, కేశలోమములు, ఈ వెంట్రుకలు రోమములు 5వది అనేటువంటి 5 సూక్ష్మభూతమైనటువంటి అపంచీకృత పంచమహాభూతం, అపంచీకృత పంచమహాభూతముల్లో ఒకటైనటువంటి భూమి యొక్క గుణములు. అలాగే అపంచీకృత పంచమహాభూతముల్లో సూక్ష్మభూతమైనటువంటి జలభూతము యొక్క గుణములు 5 చెప్పారు. 1 మూత్రము అంటే నీరుడు, ఉచ్చ అని పిలుస్తారు, మూత్రము. 2 శ్లేష్మం లేదా కఫము, కళ్ళి ఇట్లా అంటారు. 3వది రక్తము. 4వది శుక్లము అనగా వీర్యము. 5వది మజ్జ, మజ్జ అంటే మూలుగు అనేటువంటి 5 సూక్ష్మభూతమైనటువంటి జలము యొక్క గుణాలు. ఇంకా చెబుతున్నారు, నిద్రా తృష్ణా క్షుధా జ్ఞేయ మైథున ఆలస్యం అగ్నిజాః కామక్రోధౌ లోభభయే మోహః వ్యోమగుణాః తథా. అగ్ని యొక్క గుణములు, అలాగే వాయువు యొక్క గుణములు, ఆకాశం యొక్క గుణములు ఇక్కడ చెబుతున్నారు. అగ్ని యొక్క గుణములు అపంచీకృత పంచమహాభూతముల్లో సూక్ష్మభూతమైనటువంటి అగ్ని యొక్క గుణాలు 5. అందులో 1 నిద్ర, 2 తృష్ణ అంటే దాహము, దప్పిక, 3 క్షుధ అంటే ఆకలి, 4 మైథునము అంటే సంభోగము, 5వది ఆలస్యము అంటే సోమరితనము, బద్ధకము అనేటువంటి 5 సూక్ష్మభూతమైనటువంటి అగ్ని యొక్క గుణములు. ఇప్పుడు సూక్ష్మభూతమైనటువంటి వాయువు యొక్క గుణములు, అపంచీకృత పంచమహాభూతముల్లో వాయువు యొక్క గుణములు 5. అవి 1 ప్రచాలము అంటే దుమకడం, 2 తరణము అంటే ఈతతో దాటడం, 3 ఆరోహము అంటే ఎక్కటము, 4 ఉత్థానం అంటే లేవటము, లేచట, 5 రోధనం అంటే అడ్డగించటం అనేటువంటి 5 కూడా సూక్ష్మభూతమైనటువంటి వాయువు యొక్క గుణములు. అపంచీకృత పంచమహాభూతముల్లో వాయువు యొక్క గుణములు. ఇప్పుడు ఆకాశం యొక్క గుణములు, సూక్ష్మభూతమైనటువంటి ఆకాశం యొక్క గుణములు, అపంచీకృత పంచమహాభూతములలో సూక్ష్మభూతమైనటువంటి ఆకాశం యొక్క గుణములు. 1 కామము, 2 క్రోధము, 3 లోభము, 5 భయము, 4 భయము, 5 మోహము. 1 కామము, 2 క్రోధము, 3 లోభము, 4 భయము, 5 మోహము అనేటువంటి 5 కూడా సూక్ష్మభూతమైనటువంటి ఆకాశం యొక్క గుణములు. అపంచీకృత పంచమహాభూతముల్లో ఆకాశం యొక్క గుణములు. ఈ విధంగా మనకి ఈ భూత సృష్టి అనేటువంటిది జరిగింది.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.